జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది ఏంటి చూడు తప్పించుకోలేవు దొరికిపోయావు వన్ టూ త్రీ అను కాదు సింధు ఏదో చెప్దాం అనుకుంటుంది ఆ ప్లాస్టర్ తీ నేను తీను సర్లే తీయకు ఇప్పుడేం చేద్దాం పోలీసులు పిలుద్దాం ఇక్కడ మమ్మల్ని ఎవరో పిలిచారు. ఎవరు పిలిచారు? మేమే పిలిచాం. హే హారిక నువ్వా? ఏంటి ఈ అమ్మాయిని కట్టేశారు? ఈ అమ్మాయి మా ఇంట్లో దొంగతనం చేసింది సార్. ఈ అమ్మాయి దొంగ కాదే. ఎస్ఐ గారు ఈ అమ్మాయి దొంగ తాళాలతో మా ఇంటి తలుపు తీసి మా ఇంట్లోంచి ఏదో కొట్టేసింది. అలా జరిగిందా? అలా జరగకూడదే. సింధు ఒకవేళ ఈ ఏరియాలో దొంగలందరికీ సార్ ఐడి కార్డులు ఇచ్చారేమో. అయ్యో ఐడి కార్డులు ఆధార్ కార్డు లాంటి ఏమీ ఇవ్వలేదు. వెటకరాలు ఆపేసి నేను చెప్పేది వినండి. ఈ అమ్మాయి పేరు హారిక. మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతుంది. వాట్? మెడికల్ స్టూడెంట్ వా? అవును. కాకపోతే ఈ అమ్మాయి ఓ మెంటల్ డిజార్డర్ తో బాధపడుతుంది. ఏంటది? దాని పేరు క్లెప్టోమేనియా. ఏం మేనియా? క్లెప్టోమేనియా. పేరు బానే ఉంది. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలియకుండానే దొంగతనాలు చేస్తారు. ఏం దొంగతనం చేస్తున్నారు, ఎక్కడ దొంగతనం చేస్తున్నారు ఏమి స్పృహ ఉండదు. దొంగతనం చేశాక స్పృహ వస్తుంది, అప్పుడు బాధపడతారు. మేడం ఈ అమ్మాయి మంచి ఫ్యామిలీలోంచి వచ్చింది, వెల్ ఎడ్యుకేటెడ్. కానీ ఇదే మైనస్ పాయింట్. పాపం. మేడం మీకు ఈ అమ్మాయి అంటే జాలుంటే ఈ అమ్మాయికి హెల్ప్ చేయొచ్చు కదా. ఆ ట్రీట్మెంట్ కి ఏమైనా డొనేషన్ ఇమ్మంటారా? డొనేషన్ ఏం వద్దండి, కోఆపరేషన్ కావాలి. ఏం చేయాలి? మీ ఇంట్లో కొన్నాళ్ళు గెస్ట్ గా ఉంచుకోండి. మా ఇంట్లో కుదరదు సార్. మేడం మీరు ఈ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకుని రిఫైన్ చేసి రిఫార్మ్ చేస్తే మీకు గవర్నమెంట్ నుంచి అవార్డు వస్తుందండి. ఏంటి గవర్నమెంట్ అవార్డా? ఇదిగో సార్ ఒప్పేసుకున్నారు. నేనే ఒప్పుకోలేదు సార్. మీరు అలా మాట మార్చుకోండి సార్. ఇప్పుడే కదా ఓకే అన్నారు. సింధు నేనేం కమిట్ అవ్వలేదు, ఈయనే అబద్ధం చెప్తున్నారు. మిస్టర్ పోలీసులు అబద్ధం చెప్పరు. ఇంకోసారి ఆ మాట అంటే నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. సార్ నా స్టార్స్ బాగోలేదేమో. ఇంతకీ ఈ అమ్మాయి ఏం మాట్లాడదా? మోగదా? ప్లాస్టర్. థ్యాంక్ యూ సార్. ఎందుకు మాట్లాడండి డార్లింగ్? హాయిగా మాట్లాడతా. డార్లింగా? ఏయ్ డార్లింగ్ ఏంటి అలా పిలవద్దు. సరే అక్క బావా అని పిలుస్తా. బావెంత హ్యాండ్సమ్,
అక్కంత ట్రబుల్స్ ఏమో. హారిక, నువ్వు గవర్నమెంట్ తరపున వీళ్ళ ఇంట్లో ఉంటున్నావు కాబట్టి వీళ్ళని ఏమాత్రం బాధ పెట్టకుండా నిన్ను నువ్వు చక్కదిద్దుకో. బాయ్. అలాగే డార్లింగ్. అదేంటి ఎస్ఐ కూడా డార్లింగ్ అనా? అమ్మాయి ఎవరినైనా డార్లింగ్ అని పిలిచిందంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి డార్లింగ్. ఓ సారీ బావా. అక్క, ఈ గెస్ట్ ఎక్కడ పడుకోవాలి? మను, తీసుకెళ్లి రూమ్ చూపించు. ఓకే. తీసుకెళ్లి గెస్ట్ రూమ్ చూపించు. ఆ, అక్క, గెస్ట్ రూమ్ లో బెడ్ ఉందా? ఉంది. ఏ? అందమైన బావా ఆవు పాల కోవా వెంటొస్తున్నారుగా, ఏమిటైతే ఉపయోగపడుతుంది. మను, నువ్వు పద. ఇదేంటి స్పూన్లు ఫోర్కులు ఏమీ కనపడడం లేదు? మను, మను, yes కమింగ్. ఏమైంది సింధు? మన కిచెన్ లో స్పూన్లు ఫోర్కులు ఏమీ కనపడలేదేంటి? రాత్రి దొంగ పడిందిగా. హారికనా? ఉమ్, ఆ అమ్మాయి ఇటువైపు రాలేదే. మనం పడుకున్నాక వచ్చుండొచ్చుగా. పద చూద్దాం. ఉమ్. నిద్రపోతున్నట్టుంది. ఆ, అదిగో బ్యాగ్. ఉండు. షష్. ఉమ్. ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? ఉమ్. ఏం చేశానక్క? ఈ చెంచాలు ఫోర్కులు ఎందుకు తీసావు? ఏమో తెలీదు. సింధు, అదొక జబ్బు. ఇట్స్ ఎ మెంటల్ డిజార్డర్. ఎస్ఐ చెప్పారు కదా, అవి తీసినట్టు వాళ్ళకే తెలీదు. మ్యాగ్ని సపోర్ట్ చేస్తున్నావు. క్లిప్టోమేనియాకి హిప్నటిజం బాగా పనిచేస్తుందని చదివినట్టు గుర్తు. ట్రై చేస్తా. ఆ, హారిక, ఏంటి బావా? ఆ, ఇలా నా కళ్ళల్లోకి చూడు. దేనికి? అలా లవ్వర్స్ కదా చూసుకునేది. నేను ఒక పర్పస్ మీద చూడమంటున్నాను. చూడు. నువ్విక మీదట దొంగతనాలు చేయడం లేదు, చేయడం లేదు, చేయడం లేదు. చేయను చేయను చేయను. గుడ్ గర్ల్. లేచి ఫ్రెష్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని. అలాగే బావా. మను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, తలపేసుకో. అలాగే అక్క. ఛీ. ఏయ్, హారిక, ఆగు. ఏయ్, హారిక, ఆగు. రా బావా, రా. ఆగు చెప్తున్నారు కదా, ఆగు. ఏయ్, హారిక. అయిపోయాం. రా బావా, రా. రా బావా, రా. అరే, పేపర్ ఇవ్వు. మను, ఆ. నేను విన్నది నిజమేనా? రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారంట? అవునండి, నిజమే. ఈ పిల్లెవరు? మీ చుట్టాలమ్మాయా? కాదంటీ, రాత్రి మా ఇంట్లో పడ్డ దొంగ. మను, నిజం చెప్పు. నిజమాంటీ, ఈ అమ్మాయి ఆ దొంగ. మనం ఈ అమ్మాయిని పోలీసులకు పట్టించకుండా ఇంట్లో పెట్టుకున్నామేంటి? అదో పెద్ద స్టోరీ. కూర్చోండి చెప్తాను. ఇప్పుడు ఏ స్టోరీలు వద్దు, పదండి. ఓకే, వెళ్ళండి. అంకుల్, ఆ? 1 minute. Ta-ta-da. ఆ పర్సు నాదే కదా. అవును అంకుల్, మీదే. తీసుకెళ్ళండి. అమ్మో, పదండి. ఇక్కడే ఉంటే ఇంకేం కొట్టేస్తుందేమో. ఇదిగో కంత్రి, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వింత ఆర్టిస్టిక్ గా ఎలా దొంగతనం చేస్తున్నావు? ప్రాక్టికల్ గా చేసి చూపించినా? ఏం దొంగలిస్తావు? మీ బాడీలో ఏదో ఒక పార్ట్, కాలో చెయ్యో. ఒక్క నిమిషం, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓకేనా? ఓకే బావా.
హలో. హలో ఎస్ఐ గారు, ఈ అమ్మాయిని భరించలేకపోతున్నాం, తీసుకెళ్ళండి. అలా ఎలా తీసుకెళ్తారు సార్? అంతా మీ ఇష్టమేనా? బాబు, నా బతుకు టార్చర్ అయిపోయింది, తీసుకెళ్ళిపోవచ్చు కదా. సార్ ఇప్పుడప్పుడే కుదరదు. నాకు మళ్ళీ మీలాంటి రీఫార్మర్ దొరకాలి, ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికి ఒప్పుకోవాలి. ఇదంతా జరిగేటప్పటికి కనీసం 1 మంత్ పడుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. నెల? వామ్మో. గోల్! ఏమైంది? నాకు సిగ్గేస్తుంది బావా. సిగ్గెందుకు? ఓ పాత సినిమాలో బాలయ్య బాబు విజయశాంతికి ఇలాగే పండు విసిరాడు. ఆహా. ఓహో, అంతే కదా. కానీ ఆ పండు నోట్లోకి విసిరలేదు. ఆ, అదేదో మా గురువుగారి సినిమా అయి ఉంటుంది. బొడ్డు మీద విసిరుంటాడు బాలయ్య బాబు. Am I right? అవును బావా. ఏం జరుగుతుంది ఇక్కడ? నీ నోట్లో ద్రాక్ష వేస్తున్నాను. నేను కాదు బావా, అక్క. హాయ్ అక్క, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు వయ్యారాలు పోతున్నప్పుడు. సింధు, మ్యాటర్ ఏంటంటే హారికాని ఒంటరిగా వదిలేస్తే ఏదో ఒకటి కొట్టేస్తుంది. అందుకే ఇలా నా దగ్గర పెట్టుకొని ఇలా గ్రేప్స్ వేస్తున్నాను. గనుకరేం చేసావులే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళ. అయితే నువ్వు కూర్చో. సరే ఉమ్. వెళ్ళు. ఆ, వెళ్ళి నాకు కప్పు కాఫీ పట్రా. అలాగే. అక్క ఏంటి? బావ సూపర్ అక్క, బలి పట్టేశావు. పట్టడం ఏంటి? నేనేమి చేపను పట్టినట్టు పట్టలేదు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. అరే బలి సిగ్గుపడుతున్నావు అక్క. నీ పెదాలు బాలి ఎరుపెక్కాయి. నీ లిప్స్టిక్ కూడా బాగుంది. థ్యాంక్స్. అక్క ఇదే నేను వాడే లిప్స్టిక్. ఇది నా లిప్స్టిక్ కదా? అవును నీదే. కంగారు పడకు, తీసుకో. వామ్మో, సింధు డార్లింగ్. డార్లింగ్ పక్క గదిలో ఉంది, దాని దగ్గరికి పో. అక్క నేను ఇక్కడికి వచ్చేసా. వావ్, మీ బెడ్రూమ్ ఎంత బాగుందక్క. ఇలాంటి బెడ్రూమ్, ఇలాంటి బెడ్, ఇలాంటి మొగుడు నాకెప్పుడు వస్తాయో. అక్క నాకు గదిలో నిద్ర పట్టడం లేదు, నేను ఇక్కడే పడుకుంటానక్క. మనో, ఆ, అబ్బా, ఈ రాత్రికి నేను ఈ పిల్లని ఎక్కడికి పంపించను? నాకేం చెప్పకు, నువ్వే ఆలోచించుకో. ఓకే నేనే ఆలోచించుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఆ, హాల్లోనా? హాల్లోనే వెళ్ళు. ఆ, అక్క ఏమైనా మాట్లాడొచ్చు కదక్క, ప్లీజ్. గుడ్ నైట్. చాలా జరగని విషయాలను జరిగినట్టుగా ఊహించుకొని బాధపడ్డాన్ని యాంగ్జైటిక్ డిజార్డర్ అంటారు. నీ మొహం అంటారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటక్క అలా చూస్తున్నావు? ఇది నీదే. రాత్రి నాకు బాగా నచ్చింది, తీసేసుకున్నాను. అయినా నా నైట్ ఇచ్చాను కదా. త్వరగా ఫ్రెష్ అయ్యి రా అక్క, నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. వామ్మో, టాలెంట్ చూపిస్తుందా? ఏం చూపిస్తుంది? ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? మెడికల్ టెస్ట్. ఎవరికి? బావగారికి. హాయ్. ఈ టెస్టులు దేనికి? మీకు పిల్లలు పుట్టడం లేదు కదా, ముందు బావగారికి, తర్వాత నీకు టెస్ట్ చేద్దాం అనుకున్నాను. నువ్వెవరితో టెస్ట్ చేయడానికి? డాక్టర్ని.
సింధు, హారిక టెస్ట్ చేస్తానంటే నీకేంటి ప్రాబ్లం? నా తర్వాత నిన్ను కూడా టెస్ట్ చేస్తానంది కదా. నువ్వు టెస్ట్కి నన్ను అడగకుండా ఎలా ఒప్పుకున్నా? హారిక అడిగిందని ఒప్పేసుకున్నాను, తప్పేంటి? మను, నువ్వు మారిపోయావు, మొత్తం మారిపోయావు. ప్లీజ్ అక్క, ఎమోషనల్ అవ్వకు. నాకు ఈ టెస్ట్ అవసరం. నీ దగ్గర సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఏసీనో కొనుక్కున్నాననుకో, పనిచేస్తుందో లేదో చూస్తాను కదా. ఇది అంతే. ఒసేయ్, నువ్వు కొనుక్కోవడానికి నేను నమ్మాలి కదే. అమ్మకపోతే కొట్టేస్తా. నేను అసలే కెప్టోమినియా పేషెంట్ ని. ఆ! బావగారు, ఆ, గెట్ రెడీ. ఉమ్. మను, కాఫీ. మను, కాఫీ. మను, మను. ఈ మను ఏమైపోయాడో అర్థం కావట్లేదేంటి? హారిక, హారిక, హారిక. హారిక కూడా కనిపించట్లేదేంటి? కొంపతీసి లేపకపోయిందా? అయ్యో! జిమ్ జిమ్ ఛానల్ చూడు హారిక. జిమ్ జిమ్ ఛానలా? మా జిమ్ జిమ్ ఛానల్ నిర్వహించిన దోచేయి రియాలిటీ షోలో 25 లక్షల మొదటి బహుమతి గెలుచుకున్న వ్యక్తి మిస్ హారిక. సింధు అనే ఓ హౌస్ వైఫ్ దగ్గర నుంచి ఆమె భర్తను దొంగలించినందుకు గాను హారిక 25 లక్షలు గెలుచుకున్నారు. ఏడోకు తల్లి. అయ్యో, ఊరుకో సింధు. నువ్వు ఎంత ఏడిస్తే మాత్రం పోయిన మొగుడు తిరిగి వస్తాడా? వస్తే గిస్తే తన బట్టలు సామాన్లు తీసుకెళ్ళడానికి వస్తాడేమో గాని మీ లైఫ్ లోకి రాడింకా. అందుకే అంటారు పావుకి పాలు పోస్తే కాటేస్తుంది అని. జేబులు కొట్టేసే పిల్ల మొగుడిని కొట్టేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఏమండి, ఇప్పుడు సింధు ఏం చేయాలి? వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసోడే ఆ పిల్లని ఇంట్లో వదిలేలేడు కదా. అయితే మిలిటరీ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వను, కాల్చి పడేస్తారు. నువ్వు ఊరుకో సింధు, ఏడోకమ్మా. అమ్మ సింధు, ఆ పిల్లని కాలుస్తారు, మనుని కాదు. నువ్వు బాధపడకు. హారిక డార్లింగ్, సింధు ఎందుకు ఏడుస్తుంది? డార్లింగ్, నీ జేబులో చాక్లెట్ ని ఎవరైనా కొట్టేసి తింటే నీకేడుపు రాదా? వస్తుంది. ఇది కూడా అంతే. ఏలవక్ సింధు, లులులులులులులే. నీకు చాక్లెట్ కొనిపిస్తానులే, తిందులే, ఏలవకు. షట్ అప్. ఒరేయ్, నువ్వింత పాపాత్ముడు అనుకోలేదురా. నువ్వింత డర్టీ ఫెలో అనుకోలేదురా. హారిక, ఏమైనా చెయ్యి, నేను ఈ ఏడుపు వినలేను. అక్క, ఏడు బాబు. ఏమండి, మనం వెళ్ళిపోవటం బెటరు. సరే సింధు, మేం మళ్ళీ వస్తాము, పదండి. హారిక, నువ్వు రియాలిటీ షో గెలిచాగా, ఇంకా మనోని వదిలేచ్చుగా. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. హారిక ఏమో దోచేయి అనే రియాలిటీ షోలో గెలవాలనుకుంది. దాంట్లో గెలవాలంటే గొప్ప దొంగతనం ఏదైనా చెయ్యాలి. దొంగతనాల్లో అల్టిమేట్ ఏంటి? ఓ మనిషిని మనిషే దొంగిలించటం. ఈ హారిక సింధు మను బైక్ మీద వెళ్తుంటే చూసింది. వెంటనే సింధు దగ్గర నుంచి మనోను కొట్టేసి రియాలిటీ షోను గెలవాలని డిసైడ్ చేసుకుంది.
అలా ప్లాన్ చేసుకుని ఈ ఇంటికి వచ్చింది. అంటే నీది కూడా డ్రామాయేనా? ఆ, ప్రేమించాక తప్పుతుందా? ఈ హారిక నా లవర్. మరి క్లెప్టోమేనియా అని ఓ జబ్బుల పేర్లు చెప్పావు. క్లిప్టోమెనియా హారికకు ఉంది. ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒప్పుకుంది. మను, నీకు అసలు బుద్ధి లేదా? హారిక ఎలా చెప్తే అలా ఆడతావా? దీంట్లో అతను తప్పేం లేదు. ఈ మను నా హిప్నోటిక్ కంట్రోల్లో ఉన్నాడు. అంటే నేనే చెప్తే అదే చేయాలి. చేశాడు. సింధు గారు, హారిక నువ్వు గెలిచావుగా, ఇంక మనం రిలీజ్ చేయొచ్చుగా. వామ్మో, నేనేంటి ఇక్కడ ఉన్నాను? అక్క, నీ దగ్గర నుంచి దొంగిలించిన బావగారి హార్ట్, మైండ్, బాడీ అన్ని నీకు స్వయంగా అప్పచెప్తున్నాను. ఉంచుకో. సింధు, నేను హారికతో పాటు ఇంట్లోకి ఎందుకు వచ్చాను? అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? బావగారు, మీరు నేను అలా సరదాగా రొమాంటిక్ మూవీ చూసి వస్తున్నాం. మీకు గుర్తులేదా? నేను ఎక్కడికి వెళ్ళలేదే. మీరు నేను గుళ్ళో పెళ్లి చేసుకుని వస్తున్నాం. ఇంపాసిబుల్. నా సింధు ఉండగా నేను ఆ పని చేయను. పోనీ మా పెళ్లి జరిపించండి. ష్యూర్, రేపే దగ్గరుండి జరిపిస్తాం.